హలో మమాస్ వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ రోస్ట్. ఈరోజు మన చుక్కలు వచ్చేసి ఇవే. ఇటు ఇన్స్టాగ్రామ్కి అటు క్రోమ్కి తేడా లేకుండా ఎక్స్పోజింగ్తో రీచ్ మింగే వాళ్ళ మీద రోస్ట్ అయితే చేయబోతున్నాం. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అరే ఎడిటర్గా వచ్చి డిస్క్లైమర్ వేసుకోరా. వస్తున్నా మామ. ఈ వీడియో వచ్చేసి చిన్నపిల్లలు ఎవరైతే చూస్తున్నారో మీరైతే స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఈ వీడియోలో వచ్చేసి కొంచెం చిన్నగా బూతులు అయితే వాడాల్సి అయితే వచ్చింది. పెద్దలు మాత్రం హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోండి. ఎవరైతే ఆకలితో ఉన్నాడో వాణ్ణి ఎవ్వడు ఆపలేడు. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. ఈ చుక్క పేరు వచ్చేసి రేణుక కృషి. ఎక్స్పోజింగ్ కోసం రీల్స్ చేస్తుందా లేదంటే రీల్స్ కోసం ఎక్స్పోజింగ్ చేస్తుందా ఎవ్వరికి అర్థం కావట్లే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే అడ్మిన్ గా ఆ మింగ పెట్టే రీల్ ఏదో నాకు కూడా చూపిరా, నేను కూడా చూస్తా. ఒరే అడ్మిన్ గా ఇదేమి ఎక్స్పోజింగ్ రా బాబు, అలా బొడ్డు చూపిస్తుంది ఇది. రీచ్ ని మింగాలంటే ఈ మాత్రం బొడ్డు చూపించాలి రా బాబు. ఇదేం చూసావు, దీని తర్వాత వచ్చేయి అవి చూడు. ఒరే అడ్మిన్ గా ఇదేంట్రా బాబు, వెనకాల జీ చూపించి రీచ్ ని మింగేటట్టు ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అవును మామ, నువ్వు చెప్పింది వాస్తవమే. ఇప్పుడు దాకా వచ్చేసి ఈ చుక్క దాదాపు 7 లక్షల మందిని వెనకాల జీ చూపించి మాత్రమే మింగింది. ఏంటంటే 7 లక్షల మందిని జీ చూపించి మింగిందా? ఒరే దారుణంరా ఇది. మన లాంటి వాళ్ళు మంచి కంటెంట్ చేస్తే ఒక్క సబ్స్క్రైబర్ రారు, వెనకాల జీ చూపించి 7 లక్షల. ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. ఇప్పుడు ఇందాకల మీరు చూసింది ఒక కేటగిరీ అయితే, ఈ చుక్క వచ్చేసి సాజన నాయుడు చేసేవన్నీ ఎక్స్పోజింగ్, చిన్నపిల్లలతో సహా అందరికీ లేపేటట్టయితే ఉంటది. అంటే ఎట్టుంది బండి? కొంచెం ఎరుపు ఎక్కువైనట్లేదు. కస్టమర్లను ఎర్రి. ఒరే అడ్మిన్ గా ఎక్కడి నుంచి పట్టుకొస్తావురా బాబు ఇలాంటి వాళ్ళని? ఎక్స్పోజింగ్ కోసం చేసే రీల్స్ చుక్కలు వచ్చేసి చాలా మంది ఉన్నారా బాబు ఇన్స్టాలో. మరి ఇంతలా ఎక్స్పోజింగ్ చేయడం ఎందుకురా బాబు? మరి రీచ్ రావాలంటే ఈ మాత్రం ఎక్స్పోజింగ్ చేస్తేనే ఈ మధ్యలో ఒక 5-6 లక్షల మంది నిబ్బగాలు అయితే ఫాలో అవుతారా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇదేమో రీచ్ కోసం వెనకాల జీ చూపించి అందరినీ మొగ్గ పెడుతుంది. అవును మమ్మ, నాకు ఒక డౌట్ ఉంది. ఇది వచ్చేసి వెనకాల జీ చూపించి వీడియోస్ అయితే చేస్తుంది కదా, వీళ్ళ ఇంట్లో వీళ్ళ అన్నయ్య వీళ్ళని ఏమనడా? ఏమంటాడు మామ వాడు? నెలకు 1,00,000 రూపాయలు ఇన్స్టా బెట్టింగ్ ప్రమోషన్ తో వస్తుంటే ఎవడేమంటాడు? అది కూడా వాస్తవమే లేరా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రైవేట్ జాబ్ చేస్తే ఒక 15,000 ఇస్తారు. ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మామాస్ వీడియో అయితే చూసారు కదా, వీడియోని మాత్రం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక లైక్. ఒరే ఎడిటర్ గా ఇలా అడుక్కోకురా, మన సబ్స్క్రైబర్ కాబట్టి మన వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ కి అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేపిస్తారు వాళ్ళు కంపల్సరీ, ఓకేనా? సో మామాస్ మీరైతే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తొందరగా ఒక 1000 సబ్స్క్రైబర్ అయ్యేటట్టు మీరైతే చూడండి ప్లీజ్.